పూర్తి స్థాయి ఓవర్లోడ్ తోనే ఉన్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా ఓవర్లోడ్ ఉన్నటువంటి వెహికల్స్ అంటే ఇలాంటి ఓవర్లోడ్ వెహికల్స్ సంబంధించి చాలా నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను పాటించి వెళ్లాల్సి ఉంటుంది. వారి వేగం 30కి మించి వాళ్ళు వేగంగా వెళ్ళడం లేదు. కానీ ప్రస్తుతం మనకు ఈ ఓవర్లోడ్ వెహికల్స్ కూడా కొన్నిసార్లు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో కూడా ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఆ వేగంలో ఒకవేళ ఆ వెహికల్ అదుపు తప్పితే దాన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. ప్రస్తుతం ఈ ప్రమాదాన్ని కూడా దాదాపు కారణంగా భావిస్తూ ఉన్నారు. చాలా వేగంగా వెళ్ళడం, ఆ తర్వాత కనీస నిబంధనలు పాటించకపోవడం మూలంగానే అదుపు తప్పింది. ఇదే సమయంలో బస్సు కూడా చాలా వేగంగా ఉంది. మూల మలుపు కారణంతో ఒక్కసారిగా అదుపు తప్పినటువంటి ట్రక్ బస్సు మీద పడడం, బస్సు వేగంగా దాన్ని ఢీకొట్టడం వరుసగా జరిపాయి. మొత్తం బస్సు ట్రక్ రెండు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. మన విజువల్స్ చూడొచ్చు. పూర్తిగా ధ్వంసమై ఆ ట్రక్ లో ఉన్నటువంటి కంకర్ అంతా కూడా బస్సులో పడిపోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయిన పరిస్థితి. ఒకవేళ కనీసం ట్రక్ ఖాళీ ట్రక్ అయినా కొంతమంది అయినా ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేది. ఆ కంకర పడడం మూలంగా వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అందరు కంకరలో కూరుకుపోయి వారు బయటకు రాలేని పరిస్థితిలో ఉండిపోయారు. వారిని కాపాడడం ఇక్కడ కష్టంగా పడింది. చాలా మంది అలాగే చనిపోయినట్టుగా మనకు పోలీసులు చెప్తున్నారు. ఆ కంకరలో కూరుకుపోవడం మూలంగానే వారిని తీయడం లేట్ అయింది. వారు అప్పటికే శ్వాస ఆడక ఇబ్బంది పడ్డారు. దానికి తోడు ట్రక్ కూడా మీద ఉంది కాబట్టి ఆ సమయంలో బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ప్రమాద తీవ్రతను పెంచాయి, మృతుల సంఖ్యను పెంచాయి అని కూడా చెప్తున్నారు. ఏదేమైనా చాలా దారుణమైన దుర్ఘటనగా చూడాలి. 20 మంది ఇప్పుడు చనిపోయారు. ఇంకా ఆ సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యంత విషాదకరమైన ఘటన చెప్పాలి. మనకి ప్రస్తుతం అయితే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతదేహాలు వరుసగా మనకు గుర్తులుగా కనిపిస్తున్నాయి. 20 మంది చనిపోవడం తీవ్ర విషాదం. ఇక గాయపడ్డ వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రక్తాలు కారుతూ ఉన్నాయి. చికిత్స కొనసాగుతోంది. వారందరినీ కూడా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు వైపు వేగంగా సాగుతున్నాయి. చాలా వరకు ప్రాణాలు ఎవరైతే గాయపడ్డ వారిని ఖచ్చితంగా ప్రాణాలతో కాపాడాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి నుంచి సహా వరకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాజేంద్ర, అంటే ముందు చెప్పిన దగ్గర 70 వరకు ఉన్నారని చెప్పారు. కానీ ఇప్పుడు మనకు తాజాగా అందుతున్న సమాచారం వరకు 40 వరకుగా తెలుస్తోంది. తాండూరుకు ఈ బస్సు వెళ్తోంది. తాండూరు డిపోకు సంబంధించిన బస్సే. 40 మందికి పైగానే ప్రయాణికులు చేస్తుంది. దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే కండక్టర్ కూడా గాయపడ్డాడు తీవ్రంగా. ప్రస్తుతం ఆ టికెట్ సంబంధించిన ఇష్యూ ఎంతమందికి ఇష్యూ చేసిన దాన్ని బట్టి మనం వివరాలు తెలుసుకోవచ్చు. కానీ ప్రత్యక్ష సాక్షులు అక్కడ సహాయకుల్లో పాల్గొన్న వారు చెప్పిన ప్రకారం అయితే 40 మందికి పైగానే ఆ బస్సులో ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ఆ సమయంలో మొత్తం కంకర కూడా పడి ఉండడంతో దాన్ని కరెక్ట్ గా క్యాల్కులేట్ చేయడం కూడా ఇబ్బందికరంగా మారింది చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశంలో మొత్తం మందిని లోపల కూడా రెస్క్యూ చేసి మొత్తంగా వారిని బయట తీసుకొచ్చారు.